ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న కథ చెప్పి ప్రారంభిస్తాం. ఎప్పుడు ఈ శ్రమ దినాల్లో చెప్పే కథే మళ్ళా చెప్తాను. ఒక వ్యక్తి అర్ధరాత్రి సమయంలో సైకిల్ మీద వెళుతూ ఉన్నాడట. చీకటి మలుపు వచ్చేటప్పుడు ఇద్దరు వ్యక్తులు అతన్ని ఆపి కత్తి చూపించి, రైట్ నీ దగ్గర ఏమున్నాయో ఇచ్చేయి అని వాడి జేబులు అన్ని తడిమి వాడి దగ్గర ఏమున్నాయో అన్నీ తీసుకుని వాడి మెడలో ఉన్న బంగారు గొలుసు కూడా పీక్కున్నాడు. ఆ తర్వాత వాడి జేబులు తడుతూ ఉన్నప్పుడు ఒక సిగరెట్ ప్యాకెట్, ఒక అగ్గిపెట్టి కూడా వాళ్ళకి దొరికింది. గబగబా వీడిని దోచుకున్న తర్వాత ఆ ఇద్దరు దొంగలు ఆ సిగరెట్ పెట్టి తీసి ఒక సిగరెట్ ఒకటి నోట్లో పెట్టుకుని వెలిగించుకుంటూ ఇంకొకటికి ఆఫర్ చేశాడండి. నో, నేను తాగిన అన్నాడు. నేను తాగి ఏంట్రా నెలలో తాగేవుగా, తెలియదేమో ఈ రోజు నుంచి 90 days ప్రారంభమైంది. ఈ రోజు నుంచి శ్రమ దినాలు ప్రారంభమైనరా, అందుకని 40 రోజులని సిగరెట్ తాగను. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఇది అర్థమైనట్టుంది, అర్థమైందా, అర్థం కాలేదా? దోచుకోవటంలో తప్పులేదు, సిగరెట్ తాగటంలోనే తప్పు ఉందండి. ఇలా చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, భక్తికి కొన్ని నిర్వచనాలు మనం పెట్టుకుని, భక్తికి కొన్ని పరిశుద్ధత కలిగించే కార్యాలు అని కొన్నిటిని మనం ఏర్పాటు చేసుకుని వాటిని మాత్రమే చేస్తూ చేయవలసిన వాటిని ఏం చేస్తామో గాలికి వదిలిపెట్టేస్తూ ఉంటాం. వాడి బంగారు గొలుసు దోచుకోవటం, వాడి పర్సు దోచుకోవటం, అన్యాయంగా ఆ రోడ్లో వెళుతున్న వాడిని బెదిరించి భయపెట్టి వాడిని కొట్టడంలో వీడికి తప్పేమీ కనిపించరా. సిగరెట్ తాగటంలో మాత్రమే వీడికి ఏం కనిపించింది, అది తాగితే నేను అపరిశుద్ధులను అయిపోతాను, అపవిత్రుడిని అయిపోతాను, నా దీక్షకి భంగం కలుగుద్ది అని కొన్నిటిని మాత్రమే చేస్తూ కొన్నిటిని ఏం చేస్తాము, గాలికి వదిలిపెట్టేస్తాము. అసలు వాటి వలన పరిశుద్ధత లేదన్నట్టుగా వదిలిపెట్టేస్తాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము వెలుగు సంబంధులము గనుక, ఇప్పుడు ఆ పై వచనాలు చదువుదాం. 10వ వచనం చదివాం కదా, ఇప్పుడు 8, 9 వచనాలు కూడా చదువుదాం. పూర్వము మీరు చీకటి అయి ఉంటేని, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వము మీరు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. దేవునికి స్తోత్రం. ఇందాక మనం చదివిన 10వ వచనంలో మీరు
ప్రభువులకు ప్రీతికరమైనదేదో పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ 40 రోజులు కనుక వీటిని ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోతుంది మనకి. దేవునికి స్తోత్రం. ఇంతకు ముందు చీకటి అయి ఉన్నాం. చీకటి అంటే రహస్య కార్యాలు, ఎవరికి తెలియట్లేదులే, ఎవరు చూడటం లేదులే అని మనము జరిగించినవి ఇక మానేసి, మనము అంధకారంలో చేసినా, మనం రహస్యంగా చేసినా వాటిని ఆయన బహిరంగంగానే చూస్తాడు అనే ఆలోచన కలిగి, ఇక మీదట చీకటి వారముగా కాక, చీకటి క్రియలు జరిగించే వారముగా కాక, వెలుగు సంబంధుల వలె మనము ఏర్పరచుకున్న మంచితనం కాదు, సమస్త విధములైన మంచితనం, ప్రభువునకు ప్రీతికరమైనది ఏదో పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకోవటానికి మనం ప్రయత్నం చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దొంగలు చూడండి, వాడిని బెదిరించడంలో తప్పనిపించరా, వాడికి కత్తి చూపించడంలో తప్పనిపించరా. నీ పొరుగు వాని దగ్గర దేనిని నీవు ఆశించకూడదు, దొంగిలా కూడదు, ఆక్రమించుకోకూడదు, నీ పొరుగు వానికి విరోధంగా నీవేమీ చేయకూడదు అనే ఆజ్ఞను పక్కన పెట్టి, అందులో ఏది కూడా చెడుతనం అనేది లేనట్టుగా, దోచుకోవటానికి, బెదిరించటానికి, వాడికి ఏదో లైసెన్స్ ఉన్నట్టుగా చేసేసి, సిగరెట్ తాగరా అని వెలిగిస్తుంటే అంటున్నాడు, నో నో నో, లెంట్ డేస్ నేనేం చేయను, ఇది చేసి నన్ను నేను అపవిత్రం చేసుకుని నా దీక్షను భగ్నం చేసుకుని, అసలు చేయాల్సిందే ఏంటి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను మాంసం తినను, నేను పూలు పెట్టుకోను, లేకపోతే నేను ఇంకొకటి చెయ్యను, కాళ్ళకి చెప్పులు వేసుకోను. రకరకాల విన్యాసాలు చేసేవాళ్ళు ఉన్నారు. మీరు కృష్ణానికి వెళ్తే పొద్దున్నే రాణిగారి తోటలో కనబడతారు ఈ విన్యాసాలు చేసేవాళ్ళు అందరూ, ఎక్కువ అక్కడే కనబడతారు నాకు. అప్పటి వరకు అరే ఒరే అని తీసుకున్నప్పుడు అరే ఒరే అంటున్నారు, ప్రభు ఇది ఈ తిమ్మిరి ఎక్కడ వరకు ఉంటుందంటే 10 రోజులు ఉంటుందా, 10 రోజులు మాత్రం ఈ తిమ్మిరి. అది పిలిస్తే ఆ తర్వాత ప్రియమైనటువంటి దేవుని కదా, దేవునికి ప్రీతికరమైనదేదో పరీక్షించి, దేవునికి ప్రీతికరమైనదేదో పరీక్షించి వాటిని చేయటం వలన మనము వెలుగు సంబంధులం అవుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని మనకిష్టమైనది చేసి ప్రభువుని మెప్పించలేము. అందుకనే కదా పాత నిబంధన గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది, మనుష్యుడా ఏది ఉత్తమమైనదో నీకు తెలియపరచడమైనది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే చెప్పారు. నీవు దేవుని మందిరములకు పోయేటప్పుడు దేవునికి నీవు దహన బలో లేకపోతే మరి ఒకటో నువ్వు సమర్పించి ఆయన ప్రసన్నతను పొందుకోవాలనుకునేటప్పుడు, నిన్ను నీవు దేవునికి సమర్పించుకునేటప్పుడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు, నీ పొరుగువాని మీద నీకేమైనా, నీ పొరుగువానికి నీ మీద ఏమైనా కలదేమో అని కనుక నీకు జ్ఞాపకం వస్తే, నీ మనస్సాక్షి నిన్ను ఆ విషయంలో గద్దిస్తూ ఉంటే, వెంటనే నీ అర్పణను దారి మధ్యలోనే అక్కడ పెట్టి, మొదట నీ సహోదరుని దగ్గరికి వెళ్ళి, నీ సహోదరునితో నీవు సమాధానపడి, అక్కడి నుంచి వచ్చి నీవు దేవునికి అర్పణ అర్పించు. దేవునికి స్తోత్రం. ఇది దేవునికి ఇష్టమైంది.
ఇది దేవునికి ప్రీతికరమైనది. అంతరంగంలో ఉన్నటువంటి పగ కావచ్చు, కోపం కావచ్చు, ఎవరికి కనబడదు. అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, ఈర్ష్య కావచ్చు, ఇది బయటికి కనిపించదు. ఎందుకంటే మనుష్యులు నటించినంతగా ఇంకెవరు నటించలేరు. పైకి ఎంత చక్కగా పలకరిస్తారు, పైకి ఎంత చక్కగా నవ్వుతూ మాట్లాడతారు. అయినా మీ స్నేహితుడు ఎక్కడున్నాడో తీసుకురారా, చాలా రోజులు అయిపోయింది చూసి, భోజనం పెట్టాలనుకుంటున్నాను. భోజనానికి తీసుకొచ్చినప్పుడు నా ముందు కూర్చోబెట్టు. ఎక్కడ? కరెక్ట్గా నా తలకి ముందు కూర్చోబెట్టు. ఎందుకు? ప్రేమ. ప్రేమ. భోజనం పెట్టాలనేటువంటి ఆలోచన. ఆ భోజనం చేయడానికి దావీదు తల వంచగానే ఈట తీసుకుని ఒక్క పోటుతో పొడిచి చంపాలనేది దావీదు సౌలు ఆలోచన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి మనస్తత్వము దేవునికి ఏమాత్రం కూడా ఇష్టమున్నది కాదు అని మనందరికీ తెలుసు. దేవునికి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకోవటం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. వారు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళుతూ ఉన్నారు. ఈ వెళ్లే క్రమంలో వారిని గురించి రాయబడినటువంటి మాట గడిచిన 2-3 వారాల క్రితం మనం ఆదివారపు ఆరాధనలో ధ్యానం చేశాం. వారిలో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. వారు సణుక్కున్నారు. వారు దేవునికి విరోధముగా తిరుగుబాటు చేశారు. వారు తమను సృష్టించినటువంటి సృష్టికర్తను విడిచిపెట్టి వేరే వాటిని ఏర్పాటు చేసుకుని ఆ ఆచారాల్లోనూ, ఆ వ్యవహారాల్లోనూ, ఆ రకమైన ఆ విగ్రహారాధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వారు మునిగి తేలిపోయారు. వారిని సృష్టించి వారిని తన బలిష్టమైనటువంటి చేతితో భయంకరమైన బానిసత్వం నుంచి విడిపించిన దేవుని విడిచిపోయి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు వారు విఫలం చెందారు. మీరు హెబ్రీ రాసిన పత్రికలు చదవచ్చు, రోమీయులకు రాసిన పత్రికలు కూడా ఈ మాటలు చదవచ్చు. మనకిష్టమైనది చేసి దేవుణ్ణి మనం మెప్పించలేము. దేవుడు చెప్పినట్లుగా చేస్తేనే మనము దేవునిని మెప్పించగలుగుతాం. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా పరిశుద్ధత లేకుండా ఎవడును దేవునికి ఇష్టడుగా ఉండలేడు. విశ్వాసం లేకుండా ఎవడును దేవునికి ఇష్టడుగా ఉండలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవునికి ఇష్టడుగా. కాబట్టి ఈ 40 రోజుల ఈ ఆరాధన క్రమంలో మనకు తోచినట్లుగా చేసి ఇదే మంచి, ఇదే దేవుడు కోరుకునేది అని మనల్ని మనం మభ్యపెట్టుకోవద్దు, మనల్ని మనం భ్రమపరుచుకోవద్దు, మనల్ని మనం మోసము చేసుకోవద్దు. ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం చేయమన్నాడు, ఆయన ఏమి చేయొద్దన్నాడు, వీటిని మనం ప్రామాణికంగా తీసుకుని, అందుకే అన్నాడు అక్కడ పరీక్షించి అన్నాడు. ఏమన్నాడు? పరీక్షించి, పరీక్ష చేసి. ఉల్లిపాయలు కేజీ 10 రూపాయలు ఉల్లిపాయలను వస్తాడు, లేకపోతే టమాటాలు కేజీ 10 రూపాయలను వస్తారు. లేకపోతే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు 50 రూపాయలకే 3 టీ-షర్ట్లు, 50 రూపాయలకే 3 టీ-షర్ట్లు అని దవదవలు తెచ్చేసుకుంటాను. ఏం చేస్తాం? అవుతాం. 50 రూపాయలకి 3 టీ-షర్ట్లు ఇస్తానంటే ఇందులో ఏదో ఉందిరా అని చెప్పి ఏం చేస్తాం? ఆగి ఆ ప్యాకెట్లో పెట్టేస్తాడు 3. నో, 50 రూపాయలకి 3 టీ-షర్ట్లు అంటే లోపల ఏదో చిరిగిపోయింది, లేకపోతే మరకలు పట్టేవో లేకపోతే ఏదో ఉంటుంది. ఏం చేస్తాం? తీసి అన్నీ తీసి చూస్తాం. టమాటాలు ఇంటికి వచ్చి ఎలాగో పోస్తాం, కానీ వాటిని ఏం చేస్తాం? కింద నుంచి పైకి.
పరీక్షించి మంచివి తీసుకుంటాం. అలాగే వెలుగు సంబంధమైనటువంటి మనము వెలుగు ఫలమైనటువంటి మంచిని చేస్తూ ఉన్నాం అనుకునేటప్పుడు అది మనకు మాత్రం మంచిగా ఉందా, లేకపోతే దేవుని వాక్యంలో కూడా అది మంచిదే అని రాయబడిందా? దేవుని నామానికి స్తోత్రం. పరీక్షించు. ఎందుకంటే వెలుగు చదవండి 9వ వచనం. వెలుగు ఫలమేమనగా సమస్త విధములైన మంచితనము, నీతి. ఏది? మంచితనము, మరలా నీతి. దేవునికి స్తోత్రం. నీతి అంటే ఏంటంటే తమ్ముడు తమ్ముడే, చెప్పు, పేకాట అంటే ఏంటి? ఎంత తమ్ముడైనా ఆ ఆటకు ఒక నియమం ఉంటుంది, ఆ నియమం ప్రకారమే ఆడాలి. దాన్నే నీతి అంటారు. దేవునికి స్తోత్రం. ప్రతిదానికి ఒక నియమం ఉంటుంది, ఆ నియమం ప్రకారమే వెళ్ళాలి. ఆ నియమం దాటితే అదే అనీతి, అదే అవినీతి. నాకు మంచి అనిపించింది, నాకు నీతి అనిపించింది, నేను చేశానంటే కుదరదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, పాపము లేనివాడు. ఆయన జన్మతః పాపి కాదు, కర్మతః పాపి. ఎందుకంటే ఆయన ఎవరిని బెదిరించలేదు, ఆయన ఎవరిని కూడా దూషించలేదు, ఎవరికి విరోధంగా కూడా ఎటువంటి ఆలోచన చేయలేదు. అయినప్పటికీ ఆయన కూడా వచ్చి ఏం చేస్తున్నాడు? యోర్దాను నదిలో అందరిలాగానే బాప్తిసం తీసుకుంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు యోహాను అడిగాడు, ప్రభువా నీవు పరిశుద్ధుడవు, నీ చెప్పుల వారు ఎప్పుడూ కూడా నేను పాత్రుడను కాను, నేను నీకు బాప్తిసం అవటం ఏంటయ్యా అంటే, యోహాను అంటాడు, యేసయ్య అంటాడు, నీతి యావత్తు ఎలాగూ జరుగనిమ్ము అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు యేసయ్య బాప్తిసం తీసుకున్నాడంటే నీతిని జరిగించుట కొరకు ఒక క్రమాన్ని యేసయ్య దేవుడు ఏర్పాటు చేశాడు. దాన్ని పరిశుద్ధుడై ఉండి, పాపము లేని వాడై ఉండి, ఏ రోజు కూడా కాని మాట పలకనటువంటి వాడు, ఎవరిని బెదిరించినటువంటి వాడు, నీతిని జరిగించుట కొరకు వచ్చి బాప్తిస్మము. హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు, ఆ నియమాన్ని పాటించాలి అంతే. హల్లెలూయా. మనందరికీ ఒక పాఠాన్ని ఆయన నేర్పించడానికి, దేవుని నీతిని జరిగించడానికి యేసయ్యకే బాప్తిస్మం అవసరమైంది అంటే మనకెంత అవసరం. హల్లెలూయా. మన పాపముల విషయమై మృతి చెందటానికి, మన పాపముల విషయమై మృతి చెంది నీతి విషయమై బ్రతికించబడటానికి బాప్తిస్మం అనేది అవసరము. హల్లెలూయా. నేను 10 మందిని పిలిచి వాళ్ళకి చీరలు పెడుతున్నాను, 10 మందిని పిలిచి వాళ్ళకి సార్లు పెడుతున్నాను, 10 మందిని పిలిచి వాళ్ళకి భోజనాలు పెడుతున్నాను, 10 మంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను కాదనకుండా ఇస్తున్నాను, దీనివల్ల నాకేం కలుగుతుంది? పుణ్యం కలుగుతుందంటే అది నీ ప్రమాణం. నేను దారిన వెళతా, అక్కడ కనిపించిన ఆవుకి అంత గడ్డి పెడుతున్నాను, లేకపోతే తోటకూర కట్ట ఒకటి కొనుక్కెళ్ళి 10 రూపాయలు పెట్టి తోటకూర కట్ట కొనుక్కెళ్ళి దాని నోట్లో పెడుతున్నాను, దీనివల్ల నాకు పుణ్యం వస్తుంది. ఒకరోజు నా ఫ్రెండ్ అన్నాడు, నేను వెళ్ళిపోవాలి అర్జెంటుగా. ఎందుకురా అంటే, మేము చేపలకు రొట్టెయ్యాలి, గోధుమ రొట్టెయ్యాలి, చేపల కృష్ణ. ఎందుకురా అంటే పుణ్యం. ఇవి మనం ఏర్పాటు చేసుకున్నవి, బైబిల్లో చెప్పినవి. హల్లెలూయా. ఇలాగా మనం ఏం చేస్తామంటే దేవునికి ఇవి ఇష్టమేమో అని చెప్పి ఇవి చేస్తూ ఉంటాం, అసలు చేయాల్సినవి పక్కన పెట్టేస్తూ ఉంటాం. అందుకని ఆయన అంటున్నాడు, ఇదిగో
ప్రభువుకు ప్రీతికరమైనదేదో పరీక్షించి వెలుగు సంబంధుల వలె నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో చక్కగా పలకరించుకోగలిగినటువంటి సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి 40 రోజుల్లో ట్రై చేయండి, ఫోన్ చేయండి. వాళ్ళ టైంలో నేను అన్నాను, ఏమనుకోమాట. సరే, ఫోన్ చేయకపోవటం, ఒకవేళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం ఇబ్బంది అయితే, నీకు కొంచెం ఇదిగా ఉంటే ముందు ఫోన్ చేయి, తర్వాత కలిసి ఏం చేయి, సమాధాన పడటానికి ప్రయత్నించు. సాధ్యమైతే అందరితో మంచిగా ఉండటానికి ప్రయత్నము చేయి. సమస్త విధములైన మంచితనము, నీతి. హల్లెలూయా. నీతిని జరిగించాడు యేసయ్య. ఇక మూడవది సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యం. హల్లెలూయా. సత్యం. సత్యము చెప్పటం, మనవాడికి మన పక్షంగా, అవతల వాడికి వేరే విధంగా చెప్పటం. అబద్ధాలు చెప్పటం, లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా కల్పించి చెప్పటం. చూసింది చూసినట్టుగా కాకుండా దానికి కొంచెం మసాలా పూసి ఇతరులకు వారి మీద అనుమానం కలిగేటట్లుగా, ఇతరులకు వారి మీద ఇంకేదో జరిగిపోతున్నట్టుగా ఏం చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు ప్రచారము చేసేస్తూ ఉంటారు. సత్యమును అసత్యమునకు మార్చేస్తూ ఉంటారు, అసత్యాన్ని సత్యానికి మార్చేస్తూ ఉంటారు, అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. ప్రభువు నాకు అబద్ధికుడు అంటే ఇష్టము ఉండదు. అబద్ధము చెప్పుట వలన, అబద్ధపు సాక్ష్యము చెప్పుట వలన, లేనివి ఉన్నట్లుగా కల్పించి చెప్పుట వలన ఇతరులకు ఎంతో నష్టం కలుగుతుంది. దాని వలన నీకు తాత్కాలికంగా ప్రయోజనం కలగొచ్చేమో కానీ గెహజీకి వచ్చిన కుష్టు వస్తుంది. అంటే ఆ రోజుల్లో గెహజీకి కుష్టు వచ్చింది, నయమాన్ని విడిచిపెట్టి అతనికి కుష్టు వచ్చింది. నీకు శాపం వస్తుంది. ఎక్కడికి వెళ్ళా గెహజీ? నేను ఎక్కడికి వెళ్ళా. మంచితనము, నీతి, సత్యము కలిగి ఉండటమే ఆయనకు ప్రీతికరమైనటువంటి జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవునితో సహవాసం కావాలి, దేవుడు నాతో నివసించాలి, నేను అడిగినవన్నీ నాకు జరగాలి, నా హృదయం మేలు చేత తృప్తిపరచబడాలి, నా కుటుంబం దేవుని ఆశీర్వాదాలతో ఒక ఉన్నతమైన స్థితికి ఎగబాకాలి. ఇది ప్రతి వారికి ఉండేటువంటి ఆలోచన. ఇది జరగాలి అంటే దేవునికి ప్రీతికరమైన వాటిని మనము చేయాలి. దేవునికి స్తోత్రం. నైవేద్యములు, దహన బలులు నీకు ఇష్టమైనవి కావు. ఒకవేళ నైవేద్యములు, దహన బలులు నీకు ఇష్టమైతే వేలాది నదులంత విస్తార తైలమును, వేలాది కోడె దూడలను నీకు నేను బలిగా అర్పిస్తాను. విరిగి నలిగిన మనస్సే, ఏ హంబుల్ హార్ట్. ఏంటిది? ఏ హంబుల్ హార్ట్. ఏ హంబుల్ హార్ట్ అంటే నువ్వేది చెప్తావో నేనది చేస్తాను అనేటువంటి విధేయత కలిగినటువంటి మనస్సు. హల్లెలూయా. తగ్గించుకునే మనస్సు, విధేయత చూపించే మనస్సు. కాబట్టి ఈ శ్రమల దినాలను ఆచార సంబంధంగా కాక
మనుష్యులు కల్పించిన పద్ధతుల్లో కాక దేవునికి ప్రీతికరమైనదేదో పరీక్షించి వాటిని చేస్తూ వెలుగు సంబంధుల వలె మనం ఉందాం. దేవుడి మాటలు మన హృదయాల్లో భద్రపరచును కాక. తరలివంచండి, ప్రార్థన చేసి తరలివంచండి, ప్రార్థన చేసి. జనులు నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించటానికి బలిష్టమైన వాటిలో కొన్నిటిని తీసుకువచ్చారు. దీన్ని ఏమన్నాడు తెలుసా? ప్రవక్త అయినటువంటి సమయలు, అవివేకపు పని చేశావయ్యా. ఆయనకి శ్రేష్టమైన వాటిలో తీసుకుని వచ్చి బలర్పించి ఆయన చెప్పింది కాకుండా వేరే విధంగా చేస్తూ ఆయనను మెప్పించడానికి శ్రేష్టమైన వాటిలో వాటిని తీసుకుని వచ్చి భద్రపరిస్తే దాని వలన సౌలుకు ఆశీర్వాదం రాలేదు, కానీ ఉన్నాయి కూడా ఊడ్చుకుని పోయాయి. సింహాసనం మీద నుండి నిన్ను నీ దేవుడు త్రోసివేశాడు, నిన్ను విసర్జించాడు అన్నాడు. కాబట్టి మనమేయో కొన్ని కల్పించుకుని ఇదే భక్తి, ఇదే మంచితనం, ఇదే నీతి, ఇదే సత్యం అని కొన్నిటిని మనము నియమించుకుని వాటిని మాత్రమే చేస్తూ దేవునికి అనిష్టమైనటువంటి వాటిల్లో పాలిపంపులు పొందుతూ ఉన్నామేమో. ప్రభువునకు ప్రీతికరమైనదేదో పరీక్షించుదాం. నేను ఇది మంచి అనుకుంటున్నాను, దేవుడు ఇది మంచి అనుకుంటున్నాడా లేదా? ఒక నిమిషం ఆగి ఆలోచించుదాం. నేను ఇది నీతి అనుకుంటున్నాను, నాకు తోచింది ఇది నీతి అనుకుంటున్నాను, ఇది నాకు నీతే కానీ దేవునికి నీతిగా కనపడుతుందా లేదా? ఒక నిమిషం ఆగి ఆలోచించుదాం. నేను ఇది సత్యం అనుకుంటున్నా, మరి దేవుడు ఏమనుకుంటున్నాడు? ఇవన్నీ ఎక్కడ రాయబడ్డాయి? వాక్యంలో రాయబడ్డాయి. నువ్వు వింటూ ఉన్నావు, నువ్వు చదువుతూ ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడు వాటిని ఆ సమయంలో నీకు జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. ఏమైతే నాకేంటప్ప, నాకు సత్యం అనిపించింది నేను చేశాను, నాకు నీతి అనిపించింది నాకు చేశాను, నాకు మంచి అనిపించింది నాకు చేశాను. నీకు కాదు, నేను సృష్టించిన దేవునికి, నేను ఏదైనా చేయగలిగినటువంటి దేవునికి అది మంచి నీతి సత్యమని తోస్తుందా లేదా అనేది చూడాలి. వాడిని బెదిరించడంలో వీడికి చెడ్డ అనిపించరా, వాడికి కత్తి చూపించడంలో వాడి ప్రాణాలు తీయడానికి కూడా ముందే వెనకాడినటువంటి పరిస్థితిలో వీడికి అది చెడు అనిపించరా. నేనేం పని చేయలేను, నాకు వచ్చింది, నాకు తెలిసింది ఇదే, నేను ఇదే చేస్తాను, నాకు ఇదే నీతి, నాకు ఇదే సత్యం, నాకు ఇదే మంచితనం. సిగరెట్ తాగితే మాత్రం దేవుడు ఊరుకోడు, మిగిలినట్లు కూరుకుంటాడా? కాబట్టి నీకు తోచింది కాదు, దేవుడు చెప్పింది చేద్దాం. అదే దేవునికి ప్రీతికరమైనటువంటిది. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయ కాలమున నీకు ప్రీతికరమైన వాటిని చేయమని, నీకు ప్రీతికరమైన వాటిని చేసినటువంటి
హేబేలు నీతిమంతుడిగా తెచ్చబడ్డాడు. నీకు ప్రీతికరమైనటువంటి బలి అర్పించినటువంటి నోవహు సంతానాన్ని నీవు ఘనంగా ఆశీర్వదించావు. నీకు ప్రీతికరమైన వాటిని చేసినటువంటి దావీదు సంతానాన్ని ఆశీర్వదించావు. తనకు ప్రీతికరమైనదని తోచినటువంటి సౌలు సంతానాన్ని, సౌలు కుటుంబాన్ని నాశనం చేశావు. కాబట్టి నీకు ఇష్టమైనది, నీకు ప్రీతికరమైనది ఏదో పరీక్షించి తెలుసుకోగలిగిన జ్ఞానము మాకు దయచేయాలి. మాకు తోచినట్లుగా కాక నీవు చెప్పినది చేసేటువంటి విధేయత కలిగిన మనస్సు మాకు ప్రసాదించు. ఈ ఉదయ కాలమున నీ దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి, భక్తి జీవితంలో మా పొరపాట్లు, విశ్వాస జీవితంలో మా తొట్టుబాట్లు, నీ ఆశీర్వాదాన్ని సమృద్ధికరంగా అనుభవించుకోకుండా చేస్తున్నటువంటి మా అవిధేయతలు నీ వాక్యం ద్వారా సరి చేసుకోవటానికి నీ పిల్లలు నీ మందిరానికి వచ్చి ఉండగా ఒక వైద్యుడు రోగాన్ని నయం చేస్తున్నట్లుగా నీ వాక్యం అనే మందుతో మా రోగాన్ని నయం చేయాలి. వినుచున్న మాటలు మా హృదయాలలో భద్రపరుచుకుని సాధ్యమైతే అందరితో కూడా సమాధాన పడటానికి, వారు మాకు విరోధంగా పలికిన మాటలు కావచ్చు, చేసిన కార్యాలు కావచ్చు, క్షమించగలిగినటువంటి మనస్సు మాకు దయచేసి, ఒకవేళ మేము వారికి విరోధంగా ఏదైనా చేస్తే క్షమించమని అడగటానికి మా అహం అడ్డు రాకుండా సమాధాన పడగలిగినటువంటి సమ్మతి కలిగిన మనస్సు మాకు దయచేయి. ఇది నీకు ప్రీతికరమైనటువంటిది ప్రభు. కాబట్టి దీనిని చేయుటకు, అదే సమయంలో నేను పుణ్యకార్యాలు చేస్తున్నాను, నేను భక్తి కార్యాలు చేస్తున్నాను, నేను అవి చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను, కాబట్టి నా పాపం పోతే నాకు పుణ్యం వచ్చుద్ది అనేటువంటి మోసపూరితమైన ఆలోచనను విడిచిపెట్టి, నీతి యావత్తు పరిశుద్ధుడమైన నీవే బాప్తిస్మం తీసుకున్నావు, కాబట్టి నాకు కూడా బాప్తిస్మం అవసరమై ఉన్నది అనే సత్యాన్ని గ్రహించి మారు మనస్సు ఇష్టమైనటువంటి బాప్తిస్మం పొందుకున్నటకై నీ బిడ్డలను సిద్ధపరచున్నాడు. ఈ ఉదయకాలపు దీవెనలు నీ బిడ్డల మీద సమృద్ధిగా కుమ్మరించు. ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్నటువంటి మనోహర్ని అతని విషయం మనకు తెలిసింది కాబట్టి నేను అతని కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా కొంతమంది ఉన్నారు పెళ్లి రోజులు జరుపుకునే వాళ్ళు, లేకపోతే పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు, ఇంకేమైనా శుభకార్యాలు చేసుకునేవారు, వారికి కూడా ఈ క్షేమము ప్రసాదించుదుగాక. ఈ సంవత్సరము మనోహర్ని, సౌజన్యాన్ని మీరు ఆశీర్వదించు. నిన్ను ప్రేమించు వారికి, నీ ప్రియులకు నీవిచ్చే ప్రతి గర్భఫలమును బహుమానంగా ప్రసాదించు. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయం, అపవాది క్రీడానికి నాశనం. ప్రభు యేసు నామంలో మనకి సంపూర్ణమైన విజయము కలుగునుగాక. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనతో కూడా ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ప్రీతికరమైన వాటిని పరీక్షించి తెలుసుకోగలిగిన జ్ఞానమును మనకు దయచేయునుగాక.